రాయలసీమకు ద్రోహం చేసిన వ్యక్తే నేడు దీక్షల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ వైఎస్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై అన్నమయ్య జిల్లా రాయలసీమపై వైకాపా పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్న ప్రేమ కేవలం కపటమని మొసలి కన్నీళ్లేనని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. కడప జిల్లా పోతిరెడ్డిపాడు వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలంటూ వైకాపా నేతలు నిర్వహించిన నిరసన సభ పూర్తిగా హాస్యాస్పదమని ఆయన వ్యాఖ్యానించారు. వైకాపా అధికారంలో ఉన్నప్పుడే 2021 జూలై 7న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్ స్టే విధించిందని గుర్తు చేశారు. ఆ తర్వాత 3 సంవత్సరాలు అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం ఆ స్టేను ఎత్తివేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ముఖ్యమంత్రి హోదాలోనే జగన్ రైల్వే శాఖకు లేఖ రాయడం రాయలసీమకు చేసిన ఘోర ద్రోహమని తులసిరెడ్డి ఆరోపించారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిన తర్వాత కూడా 3 సంవత్సరాల పాటు ప్రభుత్వం స్పందించలేదని, కడప స్టీల్ ప్లాంట్ ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ వంటి కీలక హామీలను జగన్ పూర్తిగా విస్మరించారని ధ్వజమెత్తారు. ఇలాంటి వారు ఈ రోజు రాయలసీమపై ప్రేమ చూపించడం విడ్డూరమని తులసిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ఎయిడ్స్ వ్యాధి ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తోందని తులసిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వైకాపా నాయకులు జగన్మోహన్ రెడ్డి రాయలసీమ పట్ల మొసలి కన్నీరు కార్చడం, కపట ప్రేమ ప్రదర్శించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ రోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయాలంటూ పోతిరెడ్డిపాడు వద్ద వైకాపా నాయకులు నిరసన సభ నిర్వహిస్తా ఉన్నారు. ఇది చాలా విడ్డూరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వైకాపా పాలనలోనే జాతీయ హరిత ట్రిబ్యునల్ 2021 జూలై 7న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవని, దాని పనులు చేయవద్దని స్టే విధించింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, వైకాపా అధికారంలో ఉంది. ఎప్పుడు 2021 జూలై 7న. తర్వాత 3 ఏళ్ల పాటు ఇల్లే అధికారంలో ఉన్నారు. మరి ఆ 3 ఏళ్ల కాలంలో నేషనల్ హరిత గ్రీన్ ట్రిబ్యునల్ విధించినటువంటి ఆ స్టేను ఎందుకు వెకేట్ చేయించలేకపోయారు? ఎందుకు ఆ ప్రయత్నం చేయలేదు? ఆ ప్రయత్నం చేసి ఆ స్టే వెకేట్ చేపించి అనుమతులు తెప్పించి అప్పుడే ఎందుకు పూర్తి చేయలేకపోయారు? 3 ఏళ్ల సమయం. వాళ్ళు ఇప్పుడు తగుదునమ్మా అంటూ ఏదో రాయలసీమ ఉద్ధారకులైనట్లు ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కోసము పోతిరెడ్డిపాడు దగ్గర నిరసన సభ పెడతారట. ఇక రెండో విషయం, రాయలసీమ సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు కడప, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు నూతన బ్రాడ్గేజ్ రైల్వే మార్గాన్ని మంజూరు చేసింది. 50% నిధులు కేంద్రము, 50% నిధులు రాష్ట్రము భరించే విధంగా. మొదటి ఫేజు కడప నుండి పెళ్లిమర్రి వరకు 21 కిలోమీటర్ల రైలు మార్గం పూర్తయింది. కానీ దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, వైకాపా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వము మ్యాచింగ్ గ్రాంట్ గా విడుదల చేయాల్సిన నిధులు ఇవ్వని కారణంగా